గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుడు ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఈరోజు యేసు మంచి కాపరి. మన అంశం ఏం చెప్పండి? యేసు మంచి కాపరి. యేసయ్య మనకు మంచి కాపరి. ఒకసారి ఇలాగే దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడంట. వాక్యం చెప్తూ ఉంటే సంఘంలో కొంతమంది నిద్రావస్థలోకి వెళ్ళే వారిని గమనించాడు. వాళ్ళని చూసి ఎలా వీళ్ళ నిద్ర బాగొట్టాలని ఆలోచన చేసి ఆయన, మీలో పరలోకానికి పోయే వాళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నారో మీ చేతులు ఎత్తి చూపిస్తారంటే అందరూ సంఘమంతా ఏం చేస్తారు? గబక్కన అందరు చేతులు ఎత్తి మేము వెళ్తాం పాస్టర్ గారని. తర్వాత ఆయన సరే అందరూ ఎత్తారు, చాలా సంతోషం. అయితే మీలో నరకానికి పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అందరు ఆలోచన చేస్తున్నారంట. అయితే ఒక్క వ్యక్తి మాత్రం చెయ్యి ఎత్తాడు. మరలా అడినాడంట, పాస్టర్ గారు మీలో నరకానికి పోయే వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళు మాత్రం లేచి నిలబడండి అంటే ఆ వ్యక్తి కాస్త నిద్ర మత్తులో ఉండి లేచి నిలబడమందే అతను మనసులో పోయి గబక్క లేచి నిలబడ్డాడంట. లేచి నిలబడిన తర్వాత పాస్టర్ గారు అలాగే చూస్తున్నాడంట. ఏం సార్, నేను అడిగింది అర్థమైందా మీకు అంటే, ఏమడిగారు పాస్టర్ గారు మీరు అంటే, మీలో నరకానికి పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు లేచి నిలబడమన్నాను, గబక్క లేచారు అంటే, ఇక అందరి ముందు లేచాడు. ఆయన లేచిన తర్వాత ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక, ఏమైందిలే పాస్టర్ గారు, మీరు కూడా లేచి నిలబడి ఉన్నారుగా, మీరు కూడా లేచి నిలబడే ఉన్నారుగా, మన ఇద్దరం ఎటోకటు పోదాంలేండి. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ తప్పుని ఏం చేస్తారు చెప్పండి? సమర్థించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదండి. ఆయన ఆ మాట అనేసరికి సరేలేండి కూర్చోండి, నేను వేరేది లేండి అడిగిందని పాస్టర్ గారు కూర్చోబెట్టండి. చాలా సంతోషం. దేవుని వాక్యం మనం ఆసక్తిగా విందాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశము మనం వినబోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణము పెట్టును. యేసయ్య మంచి కాపరి. దావీదు ఈ సంగతి ఎరిగిన వాడై 23వ కీర్తన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఒక అబ్బాయి ఈ వచ్చిన చదువుతూ సండే స్కూల్ పిల్లవాడు, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగుదని రాసి చదివాడంట. వాస్తవమే, దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు ఏమీ కలుగదు. యేసయ్య మనకు మంచి కాపరి. అసలు కాపరి ఎందుకు అవసరమై ఉంది? గొర్రెలకు ఒక 3 స్వభావాలు ఉన్నాయి. ముందై రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు కాపరి అవసరమై ఉన్నది? కాపరి ఎందుకు కావాలి? ఒక 3 విషయాలు మనం ముందుగా ధ్యానం చేద్దాం. గొర్రెల గురించిన ఒక లోతైన విషయాలు. ఎందుకు కాపరి మనకు అవసరమైంది గొర్రెలకు? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభువారు ఆనాడు సమాజాన్ని చూశాడు, జనసమూహాలు చూసి, యోహాను సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఏమై ఉన్నారు? విసికి చెదరి ఉన్నందున వారి మీద ఏం పడ్డాడు? యేసయ్య కనికర పడ్డాడు. యేసయ్య కనికర పడ్డాడు. వారు కాపరి లేని గొర్రెలు. వాస్తవంగా గొర్రెలకు కాపరి లేకపోతే అవి చెదరిపోతాయి. కారణం ఏంటో తెలుసా? షీప్ ఆర్ డమ్. గొర్రెలు మోగవి. గొర్రెలు ఏం చేయలేవు చెప్పండి? మాట్లాడలేవు. గొర్రెలు మాట్లాడలేవు, ఎందుకంటే అవి మోగవి. అవి మాట్లాడలేవు. కాపరి కానీ లేకపోతే అవి ఏమైపోతాయి చెప్పండి? చెదరిపోతాయి, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో అయ్యా బాబు ఏమన్నారా?
మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకి ఏం చేశాడు? తొలగిపోయాను. చూసారండి, గొర్రెలు మోగవి, మాట్లాడలేవు. కాబట్టి అవి తొలగిపోయే స్వభావం కలిగినవి. కాబట్టి వాటికి ఎవరు అవసరం చెప్పండి? కాపరి అవసరం. కాపరి అవసరం. వాటిని సంరక్షించాలంటే కాపరి అవసరం. అందుకని కాపరి ఏం చేస్తాడంటే, మొన్న నేను చెప్పాను, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఎంత చక్కటి మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని ఏం చేస్తాడు? కాపరి ఏం చేస్తాడు? గొర్రె పిల్లల్ని రొమ్మును ఆనించుకొని మోస్తాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా ఏం చేస్తాడు? మనం అప్పుడప్పుడు రోడ్డు మీద పోతా ఉంటే మందలు పోతా ఉంటాయి కదండి. రోడ్ల మీద ఏం పోతుంటే గొర్రెల మందలు పోతా ఉంటాయి. కాపరి ఏం చేస్తాడంటే, చిన్న ఉంటే వాటిని ఏం చేస్తాడు చెప్పండి? ఇట్లా చేత్తో పట్టుకొని ఏం చేస్తాడు? చేత్తో పట్టుకొని తీసుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే అవి మాట్లాడలేవు, వాటికి భాష, అవి చాలా జాగ్రత్త కాపాడాలి. కాబట్టి గొర్రెలు చాలా జాగ్రత్త. అందుకని కాపరి అవసరం. గొర్రెలు మోగవి, అవి మాట్లాడలేవు, కాబట్టి వాటికి కాపరి అవసరం. రెండవదిగా, గొర్రెలు దిక్కులేనివి. షీప్ ఆర్ డైరెక్షన్లెస్ కదండి. అవి కాపరి కానీ లేకపోతే ఎటుబడి తట్టి ఏమి చేస్తుంటాయి? వెళ్ళిపోతూ ఉంటాయి. యేసుప్రభువు వారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తప్పిపోయిన గొర్రె ఉపమానం చెప్తాడు. ఒక మంచి గొర్రెల కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె ఏమైపోయింది చెప్పండి? తప్పిపోయింది. తప్పిపోయే స్వభావం ఉంది గొర్రెకి. అవి దిక్కులేనివి, అవి డైరెక్షన్లెస్. వాటికి కానీ డైరెక్షన్ ఇవ్వకపోతే ఏమైపోతాయి చెప్పండి? తప్పిపోతాయి. తప్పిపోయే స్వభావం కలిగినవి గొర్రెలు. కాబట్టే యేసుప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం చాలా స్పష్టంగా చెప్పాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చి. యేసుప్రభువు ఎందుకు వచ్చాడంటే, నశించిన గొర్రెలను వెదకి రక్షించుటకు. లోకంలో దిక్కు లేకుండా ఇట్టబడితే అటు ఇష్టానుసారంగా పోతున్న మన బ్రతుకులు సరిచేసి ఒక మంచి సరైన దారిలో తీసుకునేట్టు కొరకై యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దావీదు అదే రాస్తాడు ఆయన 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు ఏమై ఉంటావు? తోడై ఉంటావు. నీ దుడ్డు కర్ర. కాపరి దగ్గర ఏముంటుంది చెప్పండి? గొర్రెల కాపరి దగ్గర ఒక దుడ్డు కర్ర ఉంటుంది. ఏం చేస్తాడు? అవి త్రోవ తప్పిపోయేటప్పుడు దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? సరిచేస్తాడు. సరిచేసి కాపరి సరిచేసి దాన్ని మందలోకి తీసుకొచ్చుకుంటాడు. జాగ్రత్తగా అవి ఎక్కడ తప్పిపోకుండా దాన్ని సరిచేసి సరైన దారిలో దాన్ని తెచ్చుకుంటాడు కాపరి. కాబట్టి కాపరి చేతిలో కర్ర ఉండటం చెప్పండి ఏంటిది? అవసరమే. ఎందుకంటే ఆ కర్ర ఏం చేస్తుంది చెప్పండి? సరిచేస్తుంది. ఆ కర్ర ఏదో కాదు, దేవుని వాక్యమే. వాక్యం ద్వారా కాపరి గొర్రెలు ఏం చేస్తాడు తెలుసా? త్రోవ తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయే గొర్రెలను సరిచేస్తాడు. సరిచేసి కాపరి గాడిలోకి తీసుకుని వచ్చుకుంటాడు. కాబట్టి గొర్రెలు దిక్కులేని కాబట్టి వాటికి కాపరి అవసరం. మూడవది, షీప్ ఆర్ డిఫెన్స్లెస్. గొర్రెలు రక్షణ లేనివి. గొర్రెలు రక్షణ లేనివి కదండి. ఈ గొర్రెలకి శత్రువు ఉంటాడు. ఎవరు చెప్పండి? గొర్రెలకి. దావీదు కూడా గొర్రెలు కాస్తుంటే ఎవరెవరు వచ్చారు? ఎలుగుబంటి వచ్చింది ఒకసారి, రెండవది తోడేలు వచ్చింది, మూడవది సింహం వచ్చింది కదండి. మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు, మీ విరోధి అయిన అపవాది. చెప్పండి, గర్జించు సింహమలే ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి గొర్రెలకు కాపరి అవసరం. కాపరి లేకపోతే శత్రువు ఏం చేస్తాడు? మింగేస్తాడు. శత్రువు ఏం చేస్తాడు? వశపరుచుకుంటాడు. కాబట్టి కాపరి శత్రువు బారి చేతులు. దావీదు కూడా సౌలు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా రాజా, ఒకసారి నేను గొర్రెలు కాచుకుంటా ఉంటే నా గొర్రెల మందకి ఏమొచ్చింది చెప్పండి? తోడేలు వచ్చింది. తోడేలు బారి నుంచి నేను జాగ్రత్తగా నా గొర్రెను కాపాడాను. ఇంకోసారి ఏమొచ్చింది తెలుసా? సింహం వచ్చింది. సింహము చేతిలో నుంచి కూడా నా గొర్రెలు నేను ఏం చేశాను? జాగ్రత్తగా కాపాడాను రాజా.
కాబట్టి గొర్రెలకు అవి అవి భద్రత అవసరం, అవి రక్షణ లేనివి. కాబట్టి వాటికి భద్రత ఇవ్వట కొరకే కాపరిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనందరం కూడా గొర్రెలమే కదండి. యేసు ప్రభు వారి పేరు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆయనకు ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ అక్కడ చెప్తాడు పౌలు చక్కగా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా గొర్రెల ఎవరైనా చెప్పండి. యేసయ్య పేరు ఏం పేరు? గొర్రెల. మనందరం ఎవరు చెప్పండి? మనం గొర్రెలమో. మన యేసయ్య ఎవరు చెప్పండి? మన గొప్ప కాపరి. ఆయన ఎవరు చెప్పండి? యేసయ్య గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్, గుడ్ షెపర్డ్ అండ్ గ్రేట్ షెపర్డ్, డివైన్ షెపర్డ్. ఆయన గొర్రెల గొప్ప కాపరి, మనల్ని చక్కగా నడిపించేవాడు. ఈరోజు ఆ మంచి కాపరి అయిన యేసయ్య 3 సుగుణాలు, అద్భుతమైన 3 విషయాలు. మంచి కాపరిగా యేసయ్య మనకు ఎలా ఆయన కాపరిగా ఉంటాడో, కాపరిగా ఉండి ఏం చేస్తాడో 3 అద్భుతమైన విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మన యేసయ్య మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి. ఆయన మంచి కాపరిగా, గొర్రెల గొప్ప కాపరిగా ఆయన మన జీవితాల్లో చేసే 3 అద్భుతమైన విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అందరూ చక్కగా బైబిల్ చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. మొట్టమొదటిగా ఆయన మనకి ఎటువంటి కాపరి అంటే మాట్లాడే కాపరి. యేసయ్య ఎవరు చెప్పండి? ఏ కాపరి? మాట్లాడే కాపరి. ఆయన మాట్లాడతాడు. యేసయ్య మాట్లాడే కాపరి. అందుకని అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటా. ఎందుకంటే నేను మాట్లాడతాను. నేను మాట్లాడినప్పుడు అవి నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నా స్వరాన్ని గుర్తుపడతాయి అంటున్నాడు యేసయ్య. యేసయ్య మాట్లాడే కాపరి. చెప్పండి ఎవరు? మన యేసయ్య ఎవరు చెప్పండి? మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 31 రోజులు మాట్లాడాడు. ఇదిగో ఈ 32వ రోజు కూడా మంచి కాపరిగా ఆయన మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావా? గుర్తుపట్టగలుగుతున్నావా? ఈ రోజుల్లో చాలా మందికి మాట్లాడటం ఎంత ఇష్టమో, వినడం కన్నా ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నారు. సహజంగా ఒక మంచి ఏమంటారు, ఈ గణాంకాలు ఏం చెప్తాయంటే, స్త్రీలంట రోజుకి 25,000 మాటలు మాట్లాడతారంట. ఎన్ని మాటలు రోజుకి? అవి మాట్లాడకపోతే వాళ్ళు ఉండలేరు. అందుకని బకెట్తో మాట్లాడుతుంటారు, తిట్టుకుంటా, అంట్లు దోమతో కొంతమంది ఆ 25,000 మాటలు మాట్లాడకపోతే వాళ్ళు ఉండలేరు. ఎక్కువగా స్త్రీలు 25,000 మాటలు మాట్లాడతారు రోజుకి ఖచ్చితంగా. పురుషులు 9,000 మాటలే మాట్లాడతారంట. చూడండి ఎంత తక్కువ. దాంట్లోనే ఆ గణాంకాల్లోనే చూడండి కదా. ఎక్కువగా మాట్లాడటానికి ఈ మధ్య చాలామంది వినటం కన్నా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు ఎలా ఉండాలి? నిదానించువారునై ఉండాలి అని యాకోబు పత్రికలో ఉంది. చూడండి ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఏం చేయాలి? వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు. మనం ఆ మొదటి తప్పితే ఈ 2 బలే చేస్తాం మనం కదండి. మొదటి తప్పితే వినుటకు వేగిరపడం, మాటలాటుకు ఏమవుతుందో తెలుసా? చాలా తొందర మనకి మాట్లాడటం అంటే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలు మీరు వినుటకు వేగిరపడాలి. యేసయ్య కాపరిగా మాట్లాడుతూ ఉండగా ఆయన స్వరాన్ని మీరు వినాలి, గుర్తుపట్టాలి. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలి. యేసయ్య మాట్లాడుతున్నాడు, కాపరిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే కాపరి. ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావా? గుర్తుపడుతున్నావా? మై షీప్ హియర్ మై వాయిస్, మై షీప్ లిసన్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి.
మన కాపరి ఎవరో తెలుసా? మన కాపరి అయిన యేసయ్య మాట్లాడే కాపరి. మాట్లాడుతున్నాడు ఆయన, ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? గుర్తుపడుతున్నావా? చాలా మంది ఈ రోజుల్లో అబద్ధాన్ని మాట్లాడేస్తా ఉన్నారు కదండి. ఒక అబద్ధాన్ని నలుగురు మాట్లాడేస్తే అది ఏమైపోద్ది తెలుసా? వాస్తవమే. ఒక పల్లెటూరులో ఒక అతను మేక కొనుక్కొని వస్తా ఉన్నాడంట. మేక కొనుక్కొని వస్తా ఉంటే చూసిన ఒక అతను, అరే ఎంత కుక్క భలే ఉందే అన్నాడంట. ఒరే ఇది కుక్క కాదు, ఏంటిది ఇది? మేక అని అంటే, చెప్పేవలే అది కుక్కలే అన్నాడంట. అట్లా 4 అడుగులు వేసి ఆయన మరలా రాగానే ఇంకోటి చూసి, అరే ఎంత అయింది కుక్క అన్నాడంట. ఒరే బాబు ఇది కుక్క కాదు, నేను కొనుక్కుంది ఏం తెలుసా? మేక కొనుక్కొని వస్తున్నాను రా, నువ్వు ఎట్ట కుక్క అంటున్నా? చెప్పేవలే అది కుక్కే లేరా, కుక్కకు మేక మాకు తేడా తెలియదు అంటరా అన్నాడంట. సరే వాడు ఇంకొక 4 అడుగులు ముందుకేసి రాగానే ఇంకోటి వచ్చి, అరే ఎంత అయింది కుక్క అన్నాడట. ఒరే బాబు ఇది కుక్క కాదురా, ఇది మేకరా అని వాడు గట్టిగా చెబితే, చెప్పేలే మేము చాలా మందిని చూసాం, ఇట్టాడు కుక్కలు చాలా చూసాం. ఇంకొక 4వ వాడు అట్లా 4 అడుగులు అట్లా కానీ ఇంకొకటి వచ్చి, అరే ఎంత అయింది కుక్క, భలే ఉందే అంటే, తీసుకోరా అని వాడు ఇచ్చేసి కూడా వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఒక అబద్ధము ఏమవుతుంది చెప్పండి? మాట్లాడేసరికి అదే చలామణి అవుతున్న రోజులు ఇవి. అబద్ధము చలామణి అవుతున్న రోజులు ఇవి. వాడి నోట్లో నాని, వీడి నోట్లో నాని, వాడి నోట్లో నాని, అట్లా ఒక్కొక్కల నోట్లో అబద్ధం నానేసరికి అదే ఏమవుతుంది చెప్పండి? అలాంటి దినాల్లో ఉన్నా. కానీ యేసయ్య అలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడుతున్నాడు, ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా నిన్న మాట్లాడాడు, ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే కాపరి. ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం, అద్భుతమైన మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నానమ్మా, మీరందరూ జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 36వ వచనం. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము నీకు వినిపించెను. ఎక్కడి నుండి అండి చెప్పండి? ఆకాశం నుండి. రోజు మాట్లాడుతున్నాడు. ఆకాశం నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు ఎక్కడి నుండి? అగ్నిలో నుండి మాట్లాడుతున్నాడు, ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు. మోషేని దేవుడు ఎక్కడి నుంచి పిలిచే చెప్పండి? ఆ పొద నడిమి అగ్నిలో నుండి, మోషే దేవుడు పిలిచాడు. ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు, అగ్నిలో నుండి మాట్లాడుతున్నాడు దేవుడు. వింటున్నావా? దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నావా? కాపరిగా ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన స్వరాన్ని గుర్తుపడుతున్నావా? దేవుని మాటలు గుర్తుపడుతున్నావా? జీవితం సరి చేసుకుంటున్నావా? బాగు చేసుకొని వెళ్తున్నావా? ఈ 32వ రోజు లెంటులో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? ఎన్ని రోజులు వస్తున్నావు, ఊరకనే వెళ్ళిపోతున్నావా? ఈ రోజు కూడా ఆయన నీతో మాట్లాడుతున్నాడే. ఆకాశం నుండి ఏం వినిపిస్తున్నాడు చెప్పండి? తన స్వరాన్ని వినిపిస్తున్నాడు ఆయన. వింటున్నావా? ఆర్ యు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని స్వరాన్ని వింటున్నావా? గుర్తుపడుతున్నావా? నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు ఒక మాట రాస్తాడు, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. చాలా శ్రేష్టమైన విషయాలండి ఇవన్నీ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 1వ వచనం 2వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎట్లంట? కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడాను. యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా?
యేసు ప్రభు ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. వింటున్నావా? హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోతున్నావా? దేవుడైతే తన స్వరాన్ని వినిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనతో మాట్లాడిస్తున్నాడు. ఇంకా బలమైన మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథం లవొదికయ సంఘంతో ప్రభు ఏమంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడుండి చెప్పండి? తలుపునద్ద నిలుచుండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును ఏం చేస్తామో. దేవుడు తలుపు తడుతున్నాడు. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి ఏం చేస్తున్నాను? తలుపు తట్టుచున్నాను. పాడతాం మనం. ఎంతసేపు నిలువా పెట్టి ఏ పింతురతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏ పింతురతని, ఆతాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. తలుపునద్ద తడుతున్నాడు ఆయన స్వరం విని తలుపు తీస్తే ఏమంటున్నాడు తెలుసా? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును ఏం చేస్తాము? భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం, విందు చేస్తాము. తలుపు తీయటలా. దేవుడు తలుపునొద్ద నిల్చుండి తడుతున్నాడు కానీ ఇంకా స్వరం విని తలుపు తీయలేకపోతున్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే. జీవితం కఠినపరుచుకుంటున్న నీతోనే, వాత వేయబడిన మనస్సాక్షితో జీవిస్తున్న నీతోనే. మరొకసారి 32వ రోజు లెంతులో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడే కాపరి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తావా? చాలాసార్లు మనకు అర్థం కావట్లా, ఆయన స్వరం మనకు అర్థం కావట్లా. కానీ మనం ఎటు పోయినా దేవుడు మాట్లాడతాడు తెలుసండి. ఎక్కడికి పోయినా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను, బాగా శ్రద్ధగా చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము ఎక్కడికి వినబడుతుంది? నీ చెవులకు వినబడుతుంది. మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చెవులకు వినిపిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నావు తెలుసా? కఠినపరుచుకొని. జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడి జీవితంలో ఒక రాత్రి బాగా అలిసిపోయి వచ్చాడంట. ఆయన బాగా అలిసిపోయి పడుకోబోయే సమయంలో దేవుడు అన్నాడంట, ముల్లర్ బయటికి వెళ్ళు. ప్రభా ఇప్పుడే కదా నీ పరిచర్య చేసి వచ్చి. లేదు బయటికి వెళ్తే ఏంటి ప్రభా? మీ వీధి చివరికి వెళ్ళి అక్కడ నువ్వు ఒక ప్రసంగం చెప్పి రావాలన్నాడు. రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా వీధిలో ఎవరుంటారయ్యా? కుక్కలు తప్పితే ఎవరుండరే. నువ్వు వెళ్ళు అంతే. వెళ్ళాడంట. బయటికి వెళ్ళి చూస్తే చీకటిగా ఉంది. ఆ రోడ్డు మీద ఎవరు లేదు. ఆ రోడ్డు చివరికి వెళ్ళమన్నాడంట. చివరికి వెళ్తే చెట్టే ఉంది. ప్రభా ఎవరు లేరే, అయినా చెప్పు, నువ్వు సువార్త చెప్పు. 15 నిమిషాలు నువ్వు ఆగకుండా సువార్త చెప్పిరా. ఇకంతే ఆయన మాటలు ప్రారంభిస్తున్నాడంట. ఇదిగో ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లారా,
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకై రానై ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే కల్వరి సిలువలో ఆయన తన ప్రశస్తమైన ప్రాణం ఇచ్చాడు. నువ్వెంత గొప్ప పాపివైనా సరే యేసు రక్తంలో నీ పాపం కడుగబడుతుంది అని 15 నిమిషాలు ఆకుండా సువార్త చెప్పి పడుకో. నువ్వు అలా ఇంటికి వచ్చి ఆ రాత్రి పూట పడుకున్న తర్వాత ఈ సమయంలో ఎవరు తలుపు తడుతుందని గబగబా, బాబు ఎవరు నువ్వు మాట్లాడాలని వచ్చారు. అలా ఆయన తలుపు తీయగానే, సార్ చాలా జీవితం ఉండి ఈ రాత్రి మీ వీధిలో ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఉన్న ఆత్మహత్య చేసుకోవాలని ఆ మూల మీద నిలబడ్డానండి చెప్పారు. చూసారా ఆ మాటలు? నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నా పాపం కొరకై సిలువలో మరణాన్ని జయించి తిరిగి లేచాడని నేను విన్నాను. ఆ యేసయ్య నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేస్తారంటే జార్జ్ దేవుని కార్యాలు ఎంత గొప్పవి. చీకటిలో అక్కడ తీసుకెళ్లి సువార్త ప్రకటించింది ఈ వ్యక్తి కోసమా? లేకపోతే ఈ రాత్రి ఆ వ్యక్తి చనిపోయేవాడే, నరకానికి వెళ్ళిపోయేవాడే. ఆ బిడ్డకు సువార్త చెప్పి మరలా బలపరిచాడండి. మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాటలు నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనా తిరుగుతున్నా నీ చెవు తెలుసా, ఇంకా లోబడకపోతే ఈ రోజన్నా లోబడాలి, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. దేవుడు మాట అయితే ఈ మాటలు కొంతమందికి అర్థం కావంట, తెలుసండి. చెప్పండి, మింగుడు పడవు, అర్థం కావు. ఎవరికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువు. అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి దేవుని ఆత్మ విషయములను ఏం చేయలేడు, చెప్పండి, వెర్రితనముగా ఉన్నవి చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని. చాలాసార్లు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా? కొంతమంది ఉన్నాయి, అర్థం కావట్లా, దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. అవి అందుకనే వస్తారు. అమ్మకి ఈ మధ్య మనకి దేవుని కృపల అమ్మకు వస్తున్నారు, కిచిడి పెడుతుంటే కిచిడి తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అవి వెర్రితనముగా ఉన్నవి. ఈ మాటల వాటిని గ్రహించలేకపోతున్నారు. అవి వారికి చూశారండి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రితనముగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయండి చెప్పండి? బయట కూర్చొని ఎంతమంది పక్కన వాళ్ళు గిల్లుకుంటున్నారో, ఎంతమంది హాస్యం చేసుకుంటున్నారో కదండి. ఏదో పార్కు లాగా వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారని. అసలు ఇది విలాసం, ఇది ఆట విడుపు కాదు, ఇది విలాసవంతమైన స్థలము కాదు. సంచరించే పరిశుద్ధ భూమి, దిస్ ఈజ్ ద హోలీ గ్రౌండ్. ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు అనే భయము లేకుండా అంటే దేవుని శిక్ష ఒకరోజు వస్తుందండి. అర్థం కావట్లా, ఇది వెర్రితనముగా ఉన్నాయి. కొంతమంది ఉన్నాయి, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఈ మాటలు గ్రహించలేడు, చేసుకోలేడు. కానీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు.
దేవుడు గాడ్ ఈస్ టాకింగ్, గాడ్ ఈస్ కమ్యూనికేటింగ్ అస్. ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాకి కొడుకు పుట్టాడు. ఏమని పేరు పెట్టిందో తెలుసా? వాడికి ఏమని పేరు పెట్టింది చెప్పండి? సమూయేలు అంటే అర్థం ఏం చెప్పండి? గాడ్ ఈజ్ లిజనింగ్. దేవుడు సమూయేలు పడుకున్నాడు. దేవుడు అన్నాడు, సమూయేలు సమూయేలు, సమూయేలు సమూయేలు సమూయేలు. ఏమన్నా పిలిచారా? నేను పిలవలేదు, పోయి పడుకోయ్యా. మరలా వచ్చాడు, సార్ మీరు ఏమైనా పిలిచారా? ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడని. ఈసారిగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడబోతున్నాడు. మరలా దేవుడు సమూయేలు మోకరించి, నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుడు జరగబోయే విషయాలన్నీ బోధించాడు. దేవుడు మాట్లాడుతున్నావా? అది నీకు ఆశీర్వాదం. దేవుడు క్షేమకాలములో దేవుడు మాట్లాడుతూ ఉండగా, చూడండి ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా వారు ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేక ఆయనకు దూరమైపోయారు. దేవుడు అయినా కూడా, చూడండి, నీ క్షేమకాలములలో దేవుడు నేను నీతో అయినను ఆయన మాటకు నువ్వు చెవి మనం చూస్తాం. నీ క్షేమకాలములలో దేవుడు నీతో మాట్లాడితే వాళ్ళు ఏం చేయలేదో తెలుసండి? వాళ్ళు ఆయన దేవుని మాటలు వినిపించుకోలేకపోయారు కదండి. దేవునికి దూరం అయిపోయారు వాళ్ళు. నీ క్షేమకాలములో దేవుడు మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈరోజు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ దేవుని మాటలు చూడండి, 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము మాటలు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మాట్లాడేదనో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుట సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయి. ఇదిగో సంతోషము లేని వారై వారు యెహోవా వాక్యమందు ఏమి లేని వారు, సంతోషము లేదు. చాలా మందికి ఈ రోజుల్లో దేవుని వాక్యమందు ఏదైనా సినిమా వేస్తున్నారంటే అబ్బా ఏమొస్తారో, ఇంకోటి ఏదైనా యేసుప్రభుని కూడా చాలా మంది, వేల మంది వెంబడించారు. మీటింగ్ పెడితే అక్కడ ఏముంది చెప్పండి? మంచి ఆహారం ఉంది, రొట్టె. అయితే ఆయన ఒకసారి కఠినంగా మాట్లాడేసరికి ఆయన మాటల కఠినమని తెలుసుకొని ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళు రొట్టెల కొరకు, భోజనం కొరకు మాత్రమే యేసుని ఏం చేశారు? వెంబడించారు. ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన స్వరాన్ని వింటున్నావు. మొట్టమొదటిగా ఎవరు ఈ కాపరి? ఎవరు చెప్పండి? మాట్లాడే కాపరి. చెప్పండి, ఎవరైనా మాట్లాడే. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. రెండవదిగా ఈయన మంచి కాపరి. చూడండి, యేసయ్య నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడా? అట్లా ఉంది అక్కడ. చెప్పండి, ఏముంది? నేను గొర్రెలకు
అంటే గొర్రెల్లో కొన్ని ఏముంటాయి, చెడ్డవి ఉంటాయి, మంచి ఉంటాయి. ప్రభువుకు తెలుసు. అందుకనే నేను మంచి గొర్రెల కాపరిని అనలా, నేను గొర్రెలకు ఏ కాపరిని, మంచి కాపరిని. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు ఎటువంటివైనా సరే అవి నా దగ్గరకు వస్తే నేను వాటిని బాగు చేసి వాటికి మంచి కాపరిగా ఉంటాను. ఒకటి మాట్లాడే కాపరి, రెండవది ఆయన ఎవరో తెలుసా, మనకు మంచి కాపరి. మంచి కాపరి, మంచి కాపరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి కాపరి కాబట్టి ఆయన మనకు మంచి ఈవులను ఇస్తాడు. మనం ఎలాంటి గొర్రెలు తెలుసా? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చూడండి. ఒక మాట చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6వ వాక్యం. నా ప్రజలు ఏ గొర్రెలండి? త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. చూసారా మన స్వభావం ఎలాంటి స్వభావం? ఇంత వాక్యం వింటామా, బయటికి వెళ్ళి ఏం చేస్తాం? త్రోవ తప్పేస్తాం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి, ఏడకి తోలుకొని పోయారంట? కొండల మీదకి తోలుకొని పోయి వాటిని ఏం చేశారు? ఇంతకుముందు వచ్చిన కాపర్లన్నీ త్రోవ తప్పించిన కాపర్లే. ఈ గొర్రెలన్నీ అట్టాటి కాపర్లనే వెంబడిస్తాయి. ఏ కాపర్లని? ఎవడు త్రోవ తప్పిస్తాడు. అబ్బా, కొంతమంది అండి, మనం ఎంత మంచి మాటలు చెప్పిన ఈ వినరండి. అసలు ఈ వినరు తెలుసా? దురద చెవులు గలవారై. ఏ చెవులంట? వాళ్ళని ఊరు పొగుడుతారు. అబ్బా, నీ అంత శూరులు లేడన్నా, అయ్యా, అబ్బా నీ అంత వీరులు లేడన్నా, పరాక్రమంతులు లేడయ్యా నీ అంటే. అట్లాంటి మాటలు చెప్తా ఉంటే వాళ్ళకి అలాంటి ఎవరు వింటాయి? అలాంటి వాళ్ళ మాటలు వింటాయి. దురద చెవులు. అదే తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు, మనుషులు ఎలాంటి వాళ్ళు అయిపోయారు? దురద చెవులు గలవారై. ఆ దినాల్లో కాపర్లు వచ్చి వాళ్ళు ఏం చేశారు? కొండల మీదకి వారిని తోలుకొనిపోయి వారిని ఏం చేశారు? త్రోవ తప్పించిన జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు ఏం చేశారు? ప్రపంచన నేను అలాంటి కాపర్ని కాదు. నేను గొర్రెలకు ఎవరిని చెప్పండి? నేను త్రోవ తప్పించే కాపర్ని కాదు. నేను మంచి కాపర్ని. మంచి కాపర్ని కాబట్టే నా గొర్రెలకు ఏమి ఇస్తాను చెప్పండి? మంచి ఈవులను ఇస్తాను. యేసయ్య ఎంత గొప్పవాడు తెలుసా? యేసయ్య ఎంత మంచోడో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వాక్యం చదువుతున్నాను నేను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చక్కటి మాట చూడండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు ఏమిస్తారు? మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఏమిస్తాడు చెప్పండి? ఆయన మంచి కాపరి కాబట్టి ఏమిస్తాడు? మీరు చెడ్డవారయుండి. రోడ్డు మీద మనం కొంతమంది చూస్తుంటాం, బాగా తాగి ఉంటాడు, ఫుల్గా తాగి ఉంటాడండి. కానీ రాత్రిపూట ఇంటికి పోతే ఇంత పకోడా పొట్లు తీసుకుపోతాడు. వాని పక్కన వాళ్ళు అడుగుతారు, అన్నా ఏందన్నా చేతిలో ఏందో కవర్ ఉందే అంటే, పిల్లలకి లేవోయ్. ఎట్లా చదువుతాడు తెలుసా? పిల్లల మీద ఏందో బాగా మమకారం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు. కొంతమంది ఏం తెలుసు, బాగా తాగి రాత్రిపాటు ఇంటికి వెళ్తే భార్య కోసం అన్ని మల్లెపూలు తీసుకెళ్తారు. అన్నా ఎవరికన్నా ఈ మల్లెపూలు? నా భార్యకు లేవోయ్. అన్ని మల్లెపూలు ఇస్తాడు. ఆ అమ్మ ఏందండి ఇన్నే తెచ్చారంటే 4 కొడతాడు. అంత మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకి ఏమి ఇస్తారు చెప్పండి? మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారే, మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి చెప్పండి ఏమిస్తాడు? అంతకంటే మంచి ఈవులనిచ్చే ఎవరు చెప్పండి? మంచి కాపరేసయ్య. ఈరోజు నువ్వు ఏ ఈవి కోసం ఎదురు చూస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చావు కదా, పాస్టర్ గారు నా కుటుంబంలో ఈరోజు ఈ కార్యం జరగాలని నేను వచ్చానండి. యేసయ్య మీకు అది దయచేయునుగాక. యేసయ్య మీకు అది దయచేయునుగాక. ఎందుకంటే ఆయన మంచి కాపరి కాబట్టి ఏమిస్తాడు చెప్పండి? మంచి ఈవులు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలనుకుంటారు?
వాడు రొట్టెని అడిగితే పాము ఇస్తారా, రాయి ఇస్తారా? పోయి పిల్లలకి ఎంత కఠినుడైన తండ్రి అయినా పిల్లలు రొట్టెని అడిగితే ఇదిగో రాళ్ళు తినరా అని ఇస్తాడా? ఈరే మీ కడుపును పుట్టిన మీ పిల్లల మీదే మీకు అంత ప్రేమ ఉంటే, మీరు చెడ్డవారయుండు మీ పిల్లల మీద మీకు అంత ప్రేమ ఉంటే, నా రక్తముతో కడిగి మిమ్మల్ని కొన్నాను తెలుసా? మీలో ప్రవహిస్తున్న నా జీవము కదండి, యేసు రక్తములో ఏమని చెప్పండి, జీవము. ఆ జీవము మనందరిలో ప్రవహిస్తుంది. కాబట్టి ఆ జీవం ఇచ్చి నేను మిమ్మల్ని కొంటే, మీరు అడిగితే నేను మీకు మంచి ఈవులను ఇవ్వనా? ఇస్తాడే కూడా? చెప్పండి గట్టిగా, ఇస్తాడే కూడా? మంచి ఈవులను ఇస్తాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి కాబట్టి. ఏ విషయాల కోసం ఈ రాత్రి ఎదురు చూస్తున్నావో, నా ప్రభు మంచి ఈవులతో నిన్ను ఆశీర్వదించునుగాక, మంచి ఈవులతో నిన్ను ఆశీర్వదించునుగాక. 85వ కీర్తన చూడండి ఒక మాట. 85వ కీర్తన 12వ వాక్యం చదువుదాం. 85వ సంకీర్తన, Psalm 85 verse 12. 85వ సంకీర్తన 12వ వాక్యం. గట్టిగా చదవండి అందరు, తీసిన వాళ్ళంతా అందరు చదవండి. అందరు చదవమంటే అందరు రెడీ, 1 2 3 స్టార్ట్. యెహోవా ఉత్తమమైన దానిని ఏమిస్తాడంటే, యెహోవా ఏమిస్తాడు? ఈ మాట తీసుకొని డాన్ మోయిన్ అనే వర్షిప్ లీడరు ఈ పాట రాశాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన ప్రతి సమయంలో ఏది ఇచ్చినా ఏమిస్తాడు చెప్పండి? ఉత్తమమైనది, మంచిది. దేవుడి రాత్రి మీకు మంచి ఈవులనిచ్చి మంచి కాపరిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచి ఈవులనిచ్చి, ఏ ఈవులు చెప్పండి? మంచి ఈవులు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి ఏమిస్తున్నారు? మీరు మీ పరలోకమందున మీ తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఏమిస్తాడు? ఈ రాత్రి ఏ ఈవుల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, యేసయ్య నీకు మంచి ఈవులనిచ్చి మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. కాబట్టి యేసయ్య మంచి కాపరి. ఒకటి, ఆయన ఏ కాపరి చెప్పండి? మాట్లాడే. రెండవది, ఏ కాపరి? మంచిగా. మూడో విషయం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ మాట, యేసయ్య ఎలాంటి కాపరి చూడండి. 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడు? తన ప్రాణము పెట్టిన. మూడవదిగా, ఆయన ప్రాణము పెట్టిన కాపరి. ప్రాణము పెట్టిన కాపరండి యేసయ్య. ప్రాణము పెట్టిన కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. యేసయ్య వట్టి మాటలు చెప్పలేదు, ఆయన తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసయ్య తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ఆయన జీతగాడు కాదు, ఆయన అన్యుడు కాదు, ఆయన లోక సంబంధమైన కాపరి లాటోడు కాదు. ప్రాణం పెట్టిన కాపరి ఆయన. యేసయ్య ప్రాణం పెట్టిన కాపరి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచెను. ఎట్లనగా మనమింకను, ఎవరు మీకు చెప్పండి? మనమేదో మంచోళమని మంచోళ్ళ కోసం ప్రాణం పెట్టాల. మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకను బలహీనులమై ఉండగా, మనమింకను సిలువకు శత్రువులమై ఉండగా, మనమింకను సిలువకు దూరస్తులమై ఉండగా క్రీస్తు మన కొరకై తన ప్రాణమో పెట్టాడు కదండి. ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు? మంచోళ్ళ కోసమా? ఏమైనా మంచితనం ఉందా? ఏమైనా మంచితనం ఉందా మనలో? ఏమైనా అర్హత ఉందా? ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా మనలో? ఒక 4 రోజులు బాగుంటా, మరలా 5వ రోజు నుంచి త్రోవ తప్పిపోతా ఉంటా. ఒక 5 రోజులు ఒక ఆమె అంటది, పాస్టర్ గారు అసలు టీవీయే చూడకూడతాను, అంతే కంకణం కట్టుకున్నాను. 6వ రోజు నుంచి ఏమైందో, టీవీ చూసిద్ది, సీరియల్ చూసిద్ది, సినిమాలు చూసి ఏమైపోద్ది? స్వభావం, అస్థిరమైన బుద్ధి మంది.
అస్థిరులమైన మన కొరకై, ఏ మంచి లేని మన కొరకై, ఏ అర్హత లేని మన కొరకై. మనుషులు చూసేటప్పుడు ఒకలాగుంటాం, మనుషులు చూడనప్పుడు మన క్యారెక్టరే వేరుగా ఉంటుంది. నలుగురు మధ్యలో ఒకలాగుంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగుంటాం. 10 మందిలో ఒకలాగుంటాము, ఇంట్లో ఒక్కడే ఉంటే ఒకలాగుంటాము. అది మన స్వభావం, అది మన ఆలోచన, అది మన అస్థిరత, అది మన బుద్ధి, చంచల బుద్ధి. అలాంటి మన కొరకై కల్వరి శిలువలో ప్రశస్తమైన తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడా కాపరి. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు ఆయన, ప్రాణం పెట్టాడు. మంచి కాపరిగా ఆయన తన ప్రశస్తమైన ప్రాణం పెట్టాడు. అందుకని అన్నాడు, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను. ప్రాణం పెట్టిన కాపరి ఆయన. ఏ అర్హత లేదు మనలో, ఏ మంచితనం లేదు మనలో. లెంట్ డేస్ దాకా ఒకలాగుంటాం, లెంట్ అయిపోయిన తర్వాత బొంటు మంది ఒకలాగుంటాం. ఒక 4 రోజులు ఒకలాగుంటాం, ఒక 4 రోజులు టీవీ కాదు, సీరియల్ కాదు, టీవీ కాదు, ఇక నేను ఫోన్ కూడా చూడండి అంటాం. 5వ రోజుకి ఏమైద్దో మరలా చెత్తంతా తెచ్చిపెట్టుకుంటాం. ఆ సినిమా పాటలన్నీ తెచ్చిపెట్టుకుంటాం, మళ్ళా వ్యవహారిక విషయాలన్నీ తెచ్చిపెట్టుకుంటాం, మరలా చూడకూడని అని చూస్తానే ఉంటాం. అలాంటి అస్థిరులమైన, అలాంటి చంచల బుద్ధి కలిగిన మన కొరకై కల్వరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడండి. అలాంటి మన కొరకై యేసయ్య ప్రాణం పెట్టాడు. యేసయ్య ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడండి. వాటి ట్రెమెండస్ లవ్, ఎంత గొప్ప ప్రేమ అయింది. ఏ అర్హత లేదు, ఏ మంచితనం లేదు, ఏ విషయం లేదు. రూబేను నీవు చంచలుడువురా. రూబేను అనుకున్నాడు, నేను చేసిన పాపం మా నాన్న కనబడలేదులే అనుకున్నాడు. అలాంటి మనుషులం మనం. కానీ యాకోబుకి ఎవరో చెప్పారు, విన్నాడు యాకోబు, నీ ఉపపత్ని నీ భార్యతో కూడాడయ్యా నీ కొడుకు. వాయ వరసలేని పాపం చేశాడయ్యా నీ కొడుకు. సొంత తల్లి వరుసతో వెళ్ళాడయ్యా నీ కొడుకు, సొంత చెల్లి వరుసతో వెళ్ళాడయ్యా నీ కొడుకు, సొంత వదిలితో వెళ్ళాడయ్యా నీ కొడుకు. అలాంటి భయంకరమైన స్వభావం కలిగిన మన కొరకై కల్వరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టాడు ఆయన. ఏ మంచి లేని మన కొరకై కల్వరి శిలువలో ప్రశస్తమైన ప్రాణం పెట్టాడండి ఆయన. ఎంత గొప్ప ప్రేమ ఆయనది, ఎంత గొప్ప ప్రేమ ఆయనది. మనుషులు కళ్ళు ముందు ఒకలాగా బ్రతుకుతున్నాం, మనుషులు చూడనప్పుడు రహస్యంగా ఇంకోటి చేస్తున్నాం. మన బ్రతుకంత భయంకరమైంది. అవన్నీ వీడియోలో చేస్తే, రికార్డు చేసి ఇక్కడిక్కడ ఒక్కొక్క జీవితం బట్టబయలు చేస్తే ఎలాంటి బ్రతుకు మంది. అలాంటి మన కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు యేసయ్య. ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన మనల్ని. ఏ మంచి లేని, ఏ మంచి విషయం లేని, ఏ అర్హత లేని మనల్ని ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన. వాటి ట్రెమెండస్ లవ్. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, ఏడవాలి కూడా. ఏముంది ప్రభు మనల్ని ప్రేమించడానికి? ఏ అర్హత లేదు. నటన వేషధారణ, ఇంకా వాక్యం వింటున్నా వేషధారణ. ఆ వేషధారణ బాటల్ల మనలో, ఆ నటన బాటల్ల మనలో. ఎప్పుడు పోతా నటన, ఎప్పుడు పోతా వేషధారణ. అలాంటి నటిస్తున్న మన కొరకై ప్రాణం పెట్టాడు. అలాంటి వేషధారణ కలిగిన మన కొరకై, నోరు తెరిస్తే అబద్ధాలు, మన కొరకై ప్రాణం పెట్టాడు యేసయ్య. పరీక్షించుకోవాలి మన పరీక్ష. ఏం చేస్తున్నాం మన జీవితంలో ఏం చేస్తున్నాం మనం? ప్రభువుని సంతోషపెట్టే ఒక్క విషయం ఉందా మనలో? రక్షించబడిన తర్వాత, వాక్యం వింటున్న తర్వాత ఇంకా మార్పు ఏమైనా ఉందా మనలో? రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? బ్రతుకు మార్చుకుంటున్నాం? ఈ నోటితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? ఎలాంటి మాటలు? ప్రతి మాటకి లెక్కప్పు చెప్పాలి కదా మనం దేవుని కాడ. నోరు కట్టేసుకొని బ్రతుకుతున్నామా? జాగ్రత్తగా ఏమైనా జీవిస్తున్నామా? అలాంటి మన కొరకై ప్రభు ప్రాణం పెట్టి కొన్నాడు.
యేసయ్య ప్రాణం పెట్టుకున్నాడు. అందుకని ఆయన మంచి కాపరి. మంచి కాపరిగా మాట్లాడుతున్నాడు. మంచి కాపరిగా మంచి ఈవులు ఇస్తున్నాడు. మంచి కాపరిగా ప్రాణం పెట్టి కొన్నాడు. అర్హత లేని మనల్ని ప్రాణం పెట్టి కొన్నాడు యేసయ్య. ఈ రాత్రి ఇంకా మంచి కాపరిని తెలుసుకోకపోతే మరలా అవకాశం ఇస్తున్నాడు. మరలా అవకాశం ఇస్తున్నాడు. బ్రతుకు మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. జీవితం సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. మంచి కాపరిగా ప్రాణం పెట్టా నీకోసం. రా, ఈరోజు నా దగ్గరికి రా. నువ్వు ఎలాంటి వాడివైనా ఎలాంటి దానివైనా నీకోసమే నేను ప్రాణం పెట్టాను. దినమంతా నా చేతులు చాపి ఉన్నాను. వస్తావా నా దగ్గరికి? లోబడి నల్లని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపి వస్తావా నా దగ్గరికి? నేను మంచి కాపరిని. మంచి కాపరి ఎందుకు అవసరం? గొర్రెలు మోగవి, మాట్లాడలేవు. గొర్రెలు తిక్కులేనివి, డైరెక్షన్ లెస్, ఎటు పడితే వెళ్ళిపోతాయి. గొర్రెలు రక్షణ లేనివి, డిఫెన్స్ లెస్, వాటికి రక్షణ అవసరం. అందుకొరకై కాపరిగా వచ్చాడు ఆయన. కాపరిగా వచ్చి ఒక మంచి కాపరిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడే కాపరి ఆయన. రెండవది మంచి కాపరి ఆయన. మంచి ఈవుల్ని ఇచ్చే కాపరి. ఉత్తమమైనది ఇస్తాడు ఆయన. మంచి కాపరిగా మన కొరకై తన ప్రశస్తమైన ప్రాణం. ఆయన దొంగ కాదు. దొంగతనమును హత్యను నాశనం చేయటానికి వస్తాడు. ఉన్నాడు లోకంలో ఉన్నాడు అబద్ధ కాపరి, సైతాను. వాడు దొంగ దోచుకుంటాడు. వాడు హత్య నాశనం చేస్తాడు, నరహత్య చేస్తాడు. యేసయ్య అలాంటి కాపరి కాదు. ఆయనే గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య చేతుల్లోకి వస్తే నీ జీవితం బాగుపడుద్ది. బ్రతికేది కొద్ది కాలమే. నమ్మకంగా బ్రతకాలి, స్థిరంగా బ్రతకాలి. ఒకటి అనుకున్నాడా విశ్వాసి? నేను టీవీ చూడకూడదు, నేను సెల్ ఫోన్లు అశ్లీలమైనవి చూడకూడదు, దేవునికి ఆయాస్కరమైన మాటలు నేను మాట్లాడకూడదు, నా బ్రతుకు పరిశుద్ధంగా అనుకున్నారా? దాని కొరకు బ్రతకాలంతే. స్థిరంగా బ్రతకాలంతే. 4 రోజులు బాగుండి మళ్ళీ 10 రోజులు లోకంలోకి పోయేది అస్థిరమైన బుద్ధి, చంచల బుద్ధి. దాన్ని బాగు చేసుకోండి. నటన వేషధారణ పనికి రాదు. ఆ నటన వేషధారణ కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టింది. బ్రతికేది కొద్ది కాలమే. మనం ప్రభు కోసం స్థిరంగా నమ్మకంగా బ్రతకాలి. ఒకటి అనుకున్నామా ప్రభు కోసం, ఒక త్యాగం ప్రభు కోసం, నేను ఇది చెయ్యాలి, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నా జీవితాన్ని, నా సమస్తాన్ని ప్రభుకి అంకితం చేసుకోండి. ఆ పాదమస్తకం నీకు అంకితం అన్నామంటే తల నుంచి కాలు వరకు సమస్తం ఆయన చేతికి అప్పగించి పరిశుద్ధంగా బ్రతకాలి. 4 రోజులు బాగా బతికి మళ్ళీ ఇంకో 4 రోజులు లోకంలోకి వెళ్ళిపోయేవాడు అస్థిరుడు, చంచలుడు. అలాంటి మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. జీవితాన్ని సమర్పించుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు బిడ్డలంగా ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవితాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి యేసు మంచి కాపరి, మీరు మాట్లాడే కాపరని, మీరు మంచి కాపరని, మీరు ప్రాణం పెట్టిన కాపరని 3 విషయాలు విన్నా. మాట్లాడుతున్నారయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడారు. ఎక్కడ మీ స్వరాన్ని మేము అంగీకరించకుండా వెళ్ళిపోతున్నాము. మా బ్రతుకులు సరి చేసుకోవటానికి సహాయం చేయండి. మా కోసం ప్రాణం పెట్టారు. మంచి ఈవుల్ని ఇచ్చే మంచి కాపరి మీరు. విన్న మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా, ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకా లోబడినలని ప్రజల కొరకు దినమెల్ల చేతులు చాపి మీరు చూస్తున్నారు. మా సంఘంలో ఈ రాత్రి మాటలు విన్నవారు వారి జీవితాలు సరి చేసుకోవటానికి కృప దయచేయండి. చాలా మంది ఇది దేవుని సన్నిధి అనుకోవటం లేదు ప్రభా. ఆలస్యంగా వచ్చి ఇష్టం వచ్చినట్టు కూర్చుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ సన్నిధిలో. ప్రభా, వారందరూ మీరు చూస్తున్నారు తండ్రి. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ఈ బిడ్డల ప్రభాది గ్రహించటానికి ప్రకృతి సంబంధమైన మనుషుడు
ఆత్మ చెప్పే మాటలు వివేచించలేడు కాబట్టి అవి వెర్రి మాటలుగా ఉంటాయి, అవి వెర్రితనముగా ఉంటాయి. కొంతమందికి ఇంకా వెర్రి మాటలుగా వెర్రితనంగా చూస్తున్నారేమో. ప్రభా, ఈ రాత్రి మీరు మాట్లాడి ఉండగా జీవితాలు బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరీక్షల దినాల్లో మీ జ్ఞానం దయచేయండి ప్రభా. మా బిడ్డలకు చుట్టూ మీ కంచి వేయండి. తల్లిదండ్రులు కూడా దీవించండి ఆయన. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. మీ జ్ఞానంతో నింపండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు, పేరు పేరు చొప్పున బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. మీరు ఆకడ కొరకై సిద్ధపరచమని తండ్రి, నీ బిడ్డలు వింటున్న వాక్యాలు, మేము వింటున్న వాక్యాలు మా ఆత్మీయ జీవితాలకు సరి చేసుకొని ప్రభా, నటన వేషధారణకు ప్రభ మేము లొంగకుండా నీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుని